నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, 1వ భాగములో యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము ఆత్మానుభవాన్ని ఇవ్వలేవు అని మన మహనీయులు చెప్పారు. మొదటి భాగములో మనం చెప్పుకున్నాం యోగం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి మొదలుగా గల అంశములను మనం ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా ఈ 2వ భాగములో ఆ మొదటి భాగములో యోగశాస్త్రాలు యందు ధ్యానము యందు వదిలిపెట్టిన అంశాలను 2వ భాగములో మనం ప్రస్తావన చేద్దాం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధినే అష్టాంగ యోగము అంటారు. పూర్వకాలములో ఎక్కువగా ఈ అష్టాంగ యోగాన్నే ఆచరించారు. అణిమాది అష్టసిద్ధులను పొందగలిగినారు. ఆత్మజ్ఞానాన్ని కూడా అనుభవానికి తెచ్చుకున్నారు. లోక కళ్యాణమునకు తోడ్పడ్డారు. యోగము అనేది కొత్తగా వచ్చినటువంటి ప్రక్రియ కాదు. సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఎందరో మునులు, మునీశ్వరులు ఆచరించినటువంటి మౌలిక సూత్రం ఇది. ధ్యానము జ్ఞానమునకు అంతరంగ భూమిక. ధ్యానము అనేది సక్రమంగా చేయగలిగితే మనశ్శుద్ధి కలుగుతుంది. ధ్యానము యొక్క పరిపాకమే ఏకాగ్రత, ఏకాగ్రత పరిపాకమే సమాధి. ఏ సమాధి? నిర్వికల్ప సమాధి. ఇది యోగముల ద్వారా పొందబడేటువంటిది కనుక యోగ సాధన కిందికి వస్తుంది. యోగ సాధనలన్నీ కూడా కొంత ప్రయాసతో కూడుకున్నవి. ఆత్మానాత్మ విచారణ మేధస్తో కూడుకున్నటువంటిది. బుద్ధివంతులకు, సూక్ష్మబుద్ధి గలవారికి మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది. అలా సూక్ష్మబుద్ధి జనించినటువంటి వారికి రజోగుణము, తమోగుణము అధికంగా ఉన్నవారికి యోగ సాధనలు ఆ మనోమాలిన్యాన్ని తొలగించి స్వచ్ఛమైన మేలిం బంగారముగా మనసును, బుద్ధిని, చిత్తాన్ని తీర్చిదిద్దుతాయి. అందుకని యోగ సాధనలన్నీ కూడా మన పూర్వీకులైన మహాత్ములు ఆచరించుటకు కారణము ఇదే మూలం. అందుకనే రామకృష్ణ పరమహంస కూడా యోగాభ్యాసాన్ని చేశారు, మంత్రజపాన్ని ఆచరించారు, అమ్మవారికి పూజ చేశారు. ఇవన్నీ చేసి చిట్ట చివరగా జీవిత పరమార్థము స్వస్వరూపానుసంధానమే అని చెప్పారు. నాయనలారా, ఏ సాధన చేసినప్పటికి కూడా అందరూ అద్వైత అనుభవాన్ని పొందవలసినదే అని చెప్పి తన శిష్యులకు చెప్పడం జరిగినది. ఈ అంశము రామకృష్ణ పరమహంస కథామృతములో ఉంది. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా కొంత కఠినతర సాధనలు అయినప్పటికీ కూడా మధ్యమాధికారులకు, మందాధికారులుగా ఉండేటువంటి వారికి మనస్సును పవిత్రమనర్చి సూక్ష్మబుద్ధిని, ఏకాగ్రతను కలిగిస్తాయి. అట్టి ఏకాగ్రత కలిగినప్పుడు ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా అనుభవానికి వచ్చేస్తుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి వారికి బ్రహ్మానుభవం అచిరకాలంలో అనుభవానికి వస్తుంది. మరి అటువంటి సూక్ష్మబుద్ధి జనించడం కొరకు, అటువంటి ఏకాగ్రత కలిగేందు కొరకు, అటువంటి సాత్వికమైనటువంటి బుద్ధి జనించేటందు కొరకే ఆహార నియమము, వ్యవహార నియమము, సంసర్గ నియమము, స్థల నియమము, ఇన్ని నియమాలు చెప్పారు మన పూర్వీకులైన మహాత్ములు. న్యాయార్జితాహారము, మితాహారము, దైవార్పితాహారం. ఆహారము మనసుపైన ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక జీవన విధానములో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆహారం ప్రధానమైన కీలకమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడికి ఉండవలసిన లక్షణాలు: ఎప్పుడూ ఎక్కువ మాట్లాడకూడదు, మితంగా ఉండాలి, తెల్లవారుజామున అమృత వేళలో 4 గంటలకే లేవాలి, శ్రమ లేకుండా ప్రతిరోజు కూడా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఆ ధ్యానము పవిత్రమైన పూజా గదిలో కూర్చొని దీపారాధన చేసి గురువును ప్రార్థన చేసుకొని మెల్లమెల్లగా ఉచ్ఛ్వాస నిశ్వాసమైన మనసు నిలిపి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కూడా కేవలము వాటికి సాక్షిగా ఉన్నాననే అనుభవాన్ని పొందాలి. తర్వాత స్వస్వరూప అనుభవం కలుగుతుంది.
అయితే ఈ ధ్యానము నిర్గుణం కావాలి, ఏ గుణము లేనటువంటి స్థితి. ధ్యానం సహజమైపోవాలి, ధ్యానం చేసేది కాదు. సాధక దశలో అలా చెప్పారే కానీ నిరంతరము మన స్వరూపమే ధ్యాన స్వరూపము. మన స్వరూపానికి మించి ఇంకొకటి లేదు, ఇంకొక ప్రక్రియ చేయలేము. స్వరూపం అనే భావన అధిష్టానం ఉంటేనే ఇంకొక ఆరోపితమైనటువంటి ధ్యానము, యోగము, జపము ఆచరిస్తున్నాము. అయితే ఇవన్నీ మనకు సూక్ష్మంగా మొదట్లో జనించవు. సాధన పరిపక్వతావస్థలో మన నుండే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము, ఆత్మస్వరూపులై మిగిలిపోతాం. కాబట్టి రోజు దినదిన క్రమేపీ ఆసనం సిద్ధి కావాలి. ముందు ఆసనం సిద్ధి కావాలి అంటే మంచి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నొప్పులు నోయులు లేకుండా ఎంతకాలమైనా కూర్చోగలిగేటువంటి స్థితి శరీరం మనకు వస్తుంది. అలా కూర్చున్నారు మన పూర్వీకులైన మహాత్ములు. పద్మాసనములో కానీ, సుఖాసనములో కానీ, స్వస్తికాసనములో కానీ, వీరాసనములో కానీ, గోముఖాసనములో కానీ, వీరాసనములో కానీ కూర్చొని ఎవరెవరికి ఏ ఏ ఆసనములు అనుకూలంగా ఉంటాయో ఆ ఆసనాలను ఎంచుకోమంటాడు పతంజలి మహర్షి. అయినప్పటికీ కూడా స్థిర సుఖాసనం ఉత్తమం అంటాడు. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎక్కువ కాలం కూర్చుండేటట్టు ఉండాలి. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో కదలకూడదు, కదిలితే మళ్ళీ మొదటికి వస్తుంది. కదలకుండా మనసును ఏకాగ్రత పరచాలి. ఏకాగ్రత కలిగినప్పుడు శరీరం తేలికవుతుంది. యోగం సిద్ధించిన తర్వాత, ధ్యానం సిద్ధించిన తర్వాత కంఠస్వరం మారుతుంది, ముఖ వర్చస్సు మారుతుంది, మధురంగా మాట్లాడతారు. శరీరం నుండి సువాసన కూడా వస్తుంది, చెమట వాసన ఉండదు. ఎందుకని? స్వేదరంధ్రాలన్నీ కూడా వాటిలో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోతుంది. మనం ఏ ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం వల్లనే శరీరం ఏర్పడుతుంది. శుద్ధ ఆహారము, సాత్విక ఆహారము, దైవార్పిత ఆహారము, మితాహారము తీసుకున్నప్పుడు మనసు పవిత్రత చెందుతుంది. పవిత్రత చెందినప్పుడు సత్వగుణం అబ్బుతుంది. సత్వగుణం అబ్బినప్పుడు ఆటోమేటిక్గా మనకు బ్రహ్మానుభవానికి దగ్గర మార్గం ఏర్పడుతుంది, అనుభవాన్ని పొందగలము. దేవతలు సాత్విక గుణానికి సాత్విక గుణం గలవారు, రాక్షసులు రజోగుణం గలవారు, మానవులు తమో గుణం గలవారని చెప్తారు. దేవతలు సత్వగుణ ప్రధానులు, రాక్షసులు రజోగుణ ప్రధానులు, మానవులు తమోగుణ ప్రధానులు అని చెప్తారు. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో ఇంత పరమపావనమైనది, పరమో ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనం కానీ సరైన సాధన కానీ, సరైన ధ్యానం కానీ, సరైన యోగం కానీ, ఈశ్వరారాధన కానీ ఇవి చేసుకున్నామనుకోండి, నిర్మలత్వం ఏర్పడుతుంది, మనసు పవిత్రమవుతుంది, సత్వగుణ ప్రధానమవుతుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి వారికి దేవతాంశం ప్రాప్తిస్తుంది. స్వప్నాలు స్వచ్ఛమైనటువంటి మంచి స్వప్నాలు వస్తాయి. ఋషులు దర్శనమిస్తారు. మనకు సత్సంగం అనేటువంటిది స్వప్నంలో కూడా జరుగుతుంది. మంచి కళలు వస్తాయి, మంచి స్వప్నాలు వస్తాయి. అవి రేపు జరగబోయేటివి కూడా ఈరోజే తెలుస్తాయి. ఇదే ఆదర్శం. సాధన చేసేటువంటి వారికి మధురానుభూతులు కలుగుతాయి. మనం చెయ్యాలి, ఊరిక చెప్పుకోవడం వల్ల వచ్చేటివి కావి. ఇవన్నీ మన భారతదేశంలో ఆచరించారు, నాటి నుండి నేటి వరకు కూడా ఆచరించారు. కాబట్టి యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము బ్రహ్మానుభవాన్ని ఇవ్వలేమని మనం మొదటి భాగంలో చెప్పుకున్నాము. రెండో భాగంలో కూడా యోగ జ్ఞానముల గురించే చెప్పుకుంటున్నాం. మనం సబ్జెక్టు పక్కకు వెళ్లకుండా యోగ జ్ఞానములు రెండూ ఉండియే తీరవలెను. యోగము అనగా ఇక్కడ శరీరముతో చేయబడేటువంటి అభ్యాసం, ఆసనముల దగ్గర నుండి, ప్రాణాయామము దగ్గర నుండి, శాంభవి ముద్ర దగ్గర నుండి కొన్ని ముద్రలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని యోగాభ్యాసము అంటారు. అభ్యాసం అంటే దినదినము ప్రతిరోజు అభ్యాసం చేయడం. దృష్టిని భ్రూమధ్యములో పెట్టి కళ్ళను కదలనీయక అలా పైకి చూస్తూ ఉండడం శాంభవి ముద్ర. ఇది కళ్ళు మూసి కానీ కళ్ళు తెరిచి కానీ ఉండవచ్చు. కళ్ళు తెరిచి అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు మంటలు వస్తాయి, నీళ్లు కారుతాయి. కొద్ది రోజుల తర్వాత దృష్టి నిలుస్తుంది. దృష్టి నిలిచినప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది. మనసు ఏకాగ్రమైనప్పుడు కుండలిని శక్తి, నిద్రపోతున్న కుండలిని శక్తి మేల్కొంటుంది. సుషుమ్నాలో ప్రయాణం చేస్తుంది. ఆ మేరుదండిలో బ్రహ్మానుభవం కలిగేటందుకు సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితిలో మనకు అనేక జన్మల్లో, కోట్ల జన్మల్లో చేసినటువంటి పాప సంస్కారాలన్నీ నిర్మూలనమైపోయి పాప ప్రక్షాళనము జరిగి బ్రహ్మానుభవం పొందేటందుకు ఈ సాధనలన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సాధన సవికల్ప సాధనతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, సిద్ధించినప్పుడు నిర్వికల్ప సమాధి కూడా కలుగుతుంది. ఈ నిర్వికల్ప సమాధి
ఆత్మ విచారణ ద్వారా కలిగేటువంటి సమాధిని జ్ఞాన సమాధి అన్నారు. యోగముల ద్వారా అభ్యసించినప్పుడు చేసే సమాధిని యోగ సమాధి అన్నారు. నిర్వికల్ప సమాధి యోగ సమాధులకు సంబంధించినది. మరి సహజ నిర్వికల్ప సమాధి ఆత్మ విచారణతో వచ్చేటువంటిది. బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పినటువంటి సమాధి నేనెవరు అని విచారణ చేసి నేతి మహావాక్యముల ద్వారా నేను అనాత్మ కాదు ఆత్మనే స్వస్వరూపానుభవంలో మిగిలిపోయినప్పుడు అక్కడ అదే సహజ నిర్వికల్ప సమాధి. నీవు నీ సహజ స్థితిలో ఉండుము, నీవు నీ స్వస్థితిలో ఉండుము అంటాడు. ఇక ప్రక్రియల ద్వారా వచ్చినటువంటి సమాధి కాదు అది. అది విజ్ఞానవంతులకు, సూక్ష్మబుద్ధి గలవారికి, పుణ్యం అధికంగా ఉండేటువంటి వారికి, ఏకాగ్రత బుద్ధి గలవారికి, గురువు చెప్పిన తడవే వారికి ఆ స్థితి కలుగుతుంది, స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. స్వరూప సాక్షాత్కారాన్నే ఇక్కడ సహజ అమనస్కం అన్నారు, సహజ సమాధి అన్నారు, సహజ నిర్వికల్ప జ్ఞాన నిర్వికల్ప సమాధి అన్నారు. యోగ సాధనల ద్వారా సిద్ధించే సమాధి ఒక ప్రక్రియల ద్వారా సిద్ధించింది కదా సమాధి, అది యోగ నిర్వికల్ప సమాధి. యోగ నిర్వికల్ప సమాధి నుండి మళ్ళా మనము బహిర్దృష్టికి వచ్చినప్పుడు మనసు మళ్ళా ఆరంభవిస్తుంది. మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. సమాధిలో ఇంతవరకు నాకేమీ తెలియలేదు అనుకొని మళ్ళా జాగ్రత్తకు వచ్చేటప్పటికి పరిపరి విధాలుగా అనేకమైన సాంసారిక విషయాలు పడసూపుతాయి, పునరావృతం అవుతాయి. అయితే జ్ఞాన నిర్వికల్ప సమాధిలో మనసు సమాధి స్థితిలో ఎలా ఉందో బహిరంగ భూమికలకు వచ్చినప్పుడు కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనస్సును బ్రహ్మముగా గుర్తించడం. ఇక సమాధి లేదు, వ్యవహారము లేదు. సమాధి వ్యవహారము రెండూ ఒకటిగా చూడడము జ్ఞాన సమాధి. ధ్యానములో ఉన్నప్పుడు, విచారణలో ఉన్నప్పుడు, బహుజన్మధ్యంలో ఉన్నా కూడా నేను పరబ్రహ్మ స్వరూపుడై, పరమాత్మ స్వరూపుడై ప్రకాశిస్తున్నాను. నా యందు ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ, పూజలు కానీ, ప్రార్థనలు కానీ, యోగాభ్యాసము కానీ, ప్రాణాయామము కానీ లేవు. నేను కేవలము స్వరూపమాత్రుడై ప్రకాశిస్తున్నాను. నా యందే పై చెప్పుకున్నటువన్నీ కూడా దృశ్యములే నాకు గోచరిస్తున్నవి. నేను దృక్కునై ప్రకాశిస్తున్నాను. నేనుగా మిగిలిపోవడమే జీవిత పరమార్థము. నాకు ఇప్పటికీ ఆత్మజ్ఞానం కలిగినది అని చెప్పి తనలో తాను చేరిపోతాడు, తానుగా మిగిలిపోతాడు. ఇది జ్ఞాన విచారణలో కలిగే మహోన్నతమైనటువంటి పరమలక్ష్యం. యోగ సాధనల ద్వారా పొందేటువంతా కూడా పరిమితం, ఆత్మవిచారణ అపరిమితం. సహజ సమాధి ఎప్పుడు ఎక్కడ ఉండినా, ఏ వేళ ఉండినా ఇక సమాధిలోకి వెళ్ళడము, బయటికి రావడం ఉండదు. తానెప్పుడు పరబ్రహ్మ మాత్రుడే. అయితే యోగ సమాధిలో నిర్వికల్ప సమాధి స్థితికి పోవడము, మళ్ళా బయటికి రావడం అనేది ఉంటుంది ఆ సమాధి స్థితుల్లో. అందుకనే అవి పరిమిత సమాధులు. ఇది అపరిమిత సమాధి. అపరిమిత సమాధి అంటే జ్ఞాన నిర్వికల్ప సమాధి, సహజ సమాధి అని ఇటు యోగ శాస్త్రాలు, ఇటు జ్ఞాన శాస్త్రాలు రెండింటిని విచారించి కలిగినటువంటిదే జ్ఞానము. మరి సామాన్యులుగా ఉండేటువంటి వారికి యోగ సాధనల ద్వారా కలిగేటువంటి అనుభవం ఆత్మానుభవమే. అలాగే సరాసరి గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే ఆత్మవిచారణ చేసుకొని ఇప్పుడే నేను పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నానని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క ప్రాముఖ్యతను, మరి అనుభవాన్ని, ఆ బ్రాహ్మీ స్థితిని పొందడమే సర్వోత్తమమైనటువంటి విచారణ పద్ధతి. ఈ పద్ధతి ద్వారానే రావాలి. ఎవరు ఏ దారికి వెళ్ళినా చివరకు వేదమాత ప్రబోధించినటువంటి చతుర్విధ మహావాక్యముల యొక్క అంతరార్థాన్నే ప్రతి సాధకుడు, ప్రతి యోగి, ప్రతి ధ్యానం చేసేవాడు, ప్రతి మంత్రనిష్ఠుడు అందరూ కూడా చిట్ట చివరగా ఆత్మానుభవాన్ని, బ్రహ్మానుభవాన్ని పొంది ఎప్పుడూ ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే పరమపావనమైనది. అందుకే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నీవు యోగ సమాధిలో ఉండమని చెప్పలేదు, నీవు నిర్వికల్ప సమాధిలో ఉండమని చెప్పలేదు, నువ్వు ధ్యానంలో ఉండమని చెప్పలేదు, కానీ బ్రాహ్మీ స్థితి చెప్పాడు, ఇంకా వేరే చెప్పలేదు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏమన్నారు, నీవు నీ సహజ స్థితిలో ఉండు అన్నాడు. యోగ సమాధిలో ఉండమని చెప్పలేదు, ధ్యాన సమాధిలో ఉండమని చెప్పలేదు. ధ్యాన సమాధి, యోగ సమాధి పరిమితం, వాటికి కొంత కాల పరిమితి ఉంటుంది. ఈ సహజ సమాధి ఎల్లవేళల యందు కూడా మనము ఉండవచ్చు. సూక్ష్మబుద్ధి గలవారు ఈ అంశాలను గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటూ, ఇందులో ఏమైనా అక్షర లోపాలు కానీ, శబ్దలోపాలు కానీ, సాహితీయ దోషాలు కానీ, ప్రాంతీయ వారీగా తప్పులు దొల్లుంటే మాండలికంగా
మరి మీరు సూక్ష్మాన్ని గ్రహించగలరని, తేనెటీగులు పుష్పములు యందు వాలి మకరందాన్ని తీసుకున్న విధముగా మీరు మీ స్వరూపాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరు ఏ దారి గుండా వెళ్ళినప్పటికీ కూడా అందరూ ఆత్మ ప్రబోధము, బ్రహ్మానుభవము, బ్రాహ్మీ స్థితిలో ఉండవలసినది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.